సార్ వాళ్ళు చెప్పడం అంటూ ఎంతో చెప్తారు. తొలిసూరు పట్ల కాబట్టి మనకి కూడా తెలుసు ఐడియా. 3 లీటర్ల నుంచి 4 లీటర్లు అంటే ఒక పూటకంటూ కంపల్సరీగా ఇస్తాయి. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు బాబుషా అండి. మాది కొత్తపల్లి గ్రామం, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఇప్పుడు మన దగ్గర సాహిల్ బాయ్ దగ్గర గేదెలు కొనుగోలు చేశారా, దూడలు కొనుగోలు చేశారా, ఒకసారి చెప్పండి. గేదెలు కొనుగోలు చేసాం సార్, దూడలు కొనుగోలు చేసాం. పట్టుగారు దూడలు 5 నెలలు అవుతుంది సార్. 5 నెలలు. రెండు ఒకేసారి. ఎన్ని కొనుగోలు చేశారు సార్ అందాజు? 14 దూడలు, తర్వాత 16 గేదెలు. రెండు కూడా ఒకేసారి. ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? సాహిల్ బాయ్ కూడా వచ్చాడు రివ్యూ కోసం. లేదు, బాగా మంచిగా ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. కట్టుకారు దూడలు కూడా కట్టినవి వచ్చిన తర్వాత, ప్రాబ్లమ్స్ ఏం లేవు, బాగానే అన్నీ మంచిగా ఉన్నాయి. नमस्ते नरेश भाई, ये अपने डॉक्टर साहब हैं. ये अपने फार्म पे विजिट किया था इन्होंने, तो अपने फार्म पे से हीफर और मिल्किंग बफेलोज परचेज़ की थी. तो अभी हम देखने आए हैं सर के पास कि सभी का सभी मतलब जो हीफर आया था कैसा और भैंस कैसा मिल्किंग दे रहा है. ठीक है, तो इधर आके हमें देखने को मिला मतलब 1-2 चीज़ें हैं जो थोड़ा सा है, आगे बैटर से बैटर करने की कोशिश करेंगे. ठीक है, हाँ, तो थोड़ा बहुत कुछ रह रहा है जो हमारी कमियां हैं, तो उसको बेस्ट करने का कोशिश करेंगे. हाँ, तो अभी आपको डूडल दिखाते हैं और डॉक्टर साहब से भी बात कराते हैं कि इनको हमारी सर्विस कैसी लगी और इधर आने के बाद अपना डूडल और मिल्किंग बफेलो कैसा लगा. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగున్నాయి సార్, మంచిగా ఉన్నాయి. దూడలు కూడా వచ్చినాయి, కట్టినాయి, ప్రాబ్లమ్స్ ఏం లేవు. పాల గేదెలు కూడా మంచిగానే పాలు ఇస్తున్నాయి. పూటకి 6-6.5 అలాగ ఇస్తున్నాయి. అంటే రోజు మొత్తం మీద చూసుకుంటే 12-13 లీటర్లు వస్తున్నాయి. ఇంతవరకు గేదెలు కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గర ఇంత దూరం వచ్చి రివ్యూ చేయడం ఫస్ట్ టైం. సాహిల్ బాయ్ అయితే ప్రతి వాళ్ళ దగ్గర కాదు, అంటే ఫస్ట్ వీడియో ఆలయాకి వెళ్ళాము, ఇప్పుడు గుంటూరు, ఇక్కడ నర్సరావుపేట, ఫస్ట్ గుంటూరు, తర్వాత గుంటూరు. చాలా వరకు అయితే ఎవరు రారు సార్, రారు. కానీ వీళ్ళ సర్వీస్ మాత్రం చాలా బెస్ట్ అండి. రిసీవ్ చేసుకోవటంలో కానీ, మనకి చూపించడంలో కానీ, కొనుగోలు చేయడంలో కానీ, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఫేస్ చేయడం కానీ, సలహాలు ఇవ్వటం కానీ మంచిగా ఇస్తారు. ఇబ్బంది అంటే ఏం లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు సార్ దూడ వచ్చేసి? 2 సంవత్సరాలు అలాగ తీసుకొచ్చాం సార్. మేము తీసుకొచ్చిన ఖచ్చితంగా 2 నెలల తర్వాత కట్టడం స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు కట్టి కూడా ఇంచుమించుగా 3 నెలలు. బుల్ అంటే బుల్లో కూడా దూడనే తీసుకొచ్చాం. అది ఇంకా ఇప్పుడు చిన్నది, మాకు ఏరే బుల్ ఉంది పెద్దది, దాంతో క్రాస్ చేయించుకుంటాం మేము. ఇదేంటంటే దాని నెక్స్ట్ ఆప్షన్ కోసమని పెట్టుకున్నాం. సేఫ్గా వచ్చినాయి, కొద్ది గొప్ప వచ్చినాయి. తర్వాత సాయిల్ బాయ్ సాల్వ్ చేశారు, అక్కడి నుంచి మెడిసిన్ కూడా కొద్దిగా పంపించారు, సాల్వ్ అయింది, బాగానే మంచిగా అన్ని సెట్ అయ్యాయి. అన్ని టోటల్ ప్రెగ్నెంట్ 3 నుంచి 4 నెలలు. సార్ వాళ్ళు చెప్పడం అంటూ ఎంతో చెప్తారు. తొలిసూరు పట్ల కాబట్టి మనకి కూడా తెలుసు ఐడియా. 3 లీటర్ల నుంచి 4 లీటర్లు అంటే ఒక పూటకంటూ కంపల్సరీగా ఇస్తాయి. అంటే సెకండ్ టైం అయితే మనకి కొద్దిగా ఎక్కువ వస్తాయి, పెరుగుతాయి, 5-6 అలాగ వస్తాయి. అంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది సార్. ఫీడింగ్ సూపర్ నైఫర్ ఇస్తాం, వరిగడ్డ ఇస్తాం, తర్వాత దానాలు పత్తి చెక్కని, మినపనున్న, శనగనున్న, తవుడు, ఇటువంటివన్నీ కల్పిస్తాం. అలాగంటూ చేయలేము సార్, ఎందుకంటే షెడ్ పెద్దది కదా. టోటల్ మొత్తం 55 సార్. 55 మిల్కింగ్ 34 అలాగ ఉన్నాయి, మిగతా దూడలు. మేము రోజు మొత్తంలో 250 నుంచి 300 లీటర్లు సప్లై చేస్తాం. అంటే మేము డైరీకి వేస్తాం, సంఘం డైరీకి. వాళ్ళు ఫ్యాట్ మీద మనకి ఇస్తారు, మనకి 55 నుంచి 60 రూపాయలు పడుతుంది. వీళ్ళ గురించి చెప్పాలంటే సూపర్ సార్. ఏంటి వేరే చెప్పే పని అవసరం లేదు, కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు.
ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు సాహిల్ భాయ్ అయితే అంత దూరం నుంచి రావడం జరిగింది. హర్యానా నుంచి మనకు ఆంధ్రాకి వచ్చాడు, తెలంగాణ కూడా తీసాం వీడియోలు. ఎందుకంటే అంత దూరం నుంచి రావడానికి కారణం ఏంటంటే ఇచ్చిన తర్వాత గేదెలు కానీ దూడలు కానీ ఎట్లా ఉన్నాయి ఏంటని ఫాలో అప్ చేస్తాం, రావడం జరిగింది. ఫాలో అప్ కూడా బాగా చేస్తారు. ఫాలో చేస్తాం. ఓకే, ఎట్లా ఉన్నాయి ఏంటని రోజు కమ్యూనికేషన్ కానీ అట్లాగే నేరుగా వచ్చి కూడా చూస్తున్నారు. షెడ్కి సార్ షెడ్ గురించి ఒక్కసారి చెప్పండి సార్. షెడ్కి అంటే మాకు ఇక్కడ నేల ఏంటంటే 5 అడుగుల్లో నీళ్లు వస్తాయి. 5 అడుగులకి నీళ్ళు వస్తాయి. ఓకే, అది వాటర్ స్వీట్ వాటర్ వస్తుంది. ఓకే, అందువల్ల మాకు వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఫౌండేషన్ కోసం ఏంటంటే మాకు మట్టి ఖర్చు అని, తర్వాత రేకులు కానీ, ఈ చుట్టూ దోమల కోసం ఏంటంటే మన ఎస్ఎస్ది జాలి వేయించుకున్నాం. ఈ అందువల్ల కొద్దిగా ఖర్చు ఎక్కువైంది సార్. లేకపోతే అంత ఖర్చు ఉండదు. 6 ఎకరంలో వేసుకున్నారు. 6 ఎకరంలో 100 గేదెలు సరిపడా షెడ్ ఏమో 58 110 అడుగులు. ఓకే, అడ్డం నీళ్ళు. ఓకే, ఇంకా గడ్డి కోసం సపరేట్ గా పెట్టుకున్నాం. షెడ్లు వాటికి కూడా అన్ని కలిపి మొత్తం 45 lakhs మొత్తం 6 ఎకరంలో నిర్మాణం చేసుకున్నాం. రేకులు సార్, రేకులు సిమెంట్ రేకులా ఏంటి? లేదు సార్, మామూలు జిందాల్ రేకులే. మొత్తం ప్రహరీ అంతా కలిసేసి మొత్తం ఫెన్సింగ్ అంతా సీసీ కెమెరాలు కూడా అన్ని పెట్టారు. ఓకే, వర్కర్స్ ఎంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు? 6 ఉన్నారు సార్. 2 గడ్డి కటింగ్ చేసేవాళ్ళు. ఓకే, 4 ఏమో పాలు తీసేవాళ్ళు. ఇప్పుడైతే అంతా జీతం ఎంత ఇస్తున్నారు సార్ వాళ్ళకి? పాలు తీసే వాళ్ళకేమో 20 వేలు సార్. ఓకే, గడ్డి కటింగ్ వాళ్ళకేమో 15,000. ఓకే, మళ్ళీ వెళ్తున్నారు సార్ హర్యానాకి? ఎప్పుడు వెళ్తున్నారు మళ్ళీ? మేము వాస్తవంగా ఇప్పుడు వెళ్ళాలి, కాకపోతే ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. అవును, అందు గురించి మేము వెళ్ళలేకపోయాం. ఓకే, మళ్ళీ మేము ఆగస్టు సెప్టెంబర్లో వెళ్తున్నాం. అప్పుడు కొంచెం తగ్గుతాయి రేట్లు. ప్లస్ మనకి కావాల్సినవి దొరుకుతాయి సార్, ఎక్కువగా దొరుకుతాయి. కొత్తగా పెట్టే వాళ్ళకి కరెక్ట్ సమయం ఏంటి సార్? ఇదంటారా మన ఆగస్టులో అంటారా? కొత్తగా పెట్టే వాళ్ళకి కంపల్సరీగా నవంబర్ డిసెంబర్ లో వెళ్తే మాత్రం మనకి ₹1 తక్కువ ఉంటుంది, మనకి కావాల్సిన గేదెలు దొరుకుతాయి. ఓకే, నవంబర్ డిసెంబర్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, నవంబర్ డిసెంబర్లో తీసుకుంటే ఏంటంటే స్టార్ట్ చేస్తే ఏంటంటే ఎండాకాలం కూడా పాలు మంచిగా మనకి సేవ్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైతులకు మంచి సలహాలు ఇచ్చారు. మీ ఫామ్ కూడా ఇంకా సక్సెస్ఫుల్గా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. बारिश हो रहा है भाई, साउंड क्या है? बारिश है बहुत. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.